అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకుంటున్నాయా? బీజేపీ ఆరోపిస్తున్నట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని వారు ఆడిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అదానీ అస్త్రాన్ని తీయగా బీజేపీ విదేశీ వెపన్ను వాడుతోందా? విదేశీ వ్యవహారాలతోనే పార్లమెంట్ సమావేశాలు వాషౌట్ అవుతున్నాయెందుకు? అదానీ రేవంత్ భాయి భాయి అంటూ తెలంగాణ అసెంబ్లీ దగ్గర నిరసనలు. మోదీ అదానీ భాయి భాయి అంటూ పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు వెరసి లోక్సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. నరేంద్ర మోదీకి అదానీ అత్యంత సన్నిహితుడు కావడం వల్లే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేదే కాంగ్రెస్ ఆరోపణ. అయితే బీజేపీ ఇప్పుడు సరికొత్త వాదనలను బయటకు తీసుకొచ్చింది. విపక్ష నేతలను మేనేజ్ చేయడం ద్వారా విదేశీ శక్తులు భారతీయ రాజకీయాలలో జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపించింది. సోనియా కో చైర్మన్ గా ఉన్న సంస్థకు అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందుతోందని విమర్శలు గుప్పించింది. ఇది కశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండాలనే ఆలోచనకు మద్దతిస్తుంది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు సోనియా గాంధీ అధ్యక్షత వహించడం అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ ఫౌండేషన్ తో భాగస్వామ్యాన్ని కుదిర్చింది. పారిశ్రామికవేత్త అదానీకి సంబంధించి లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ఈ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసిందని తెలిపింది. జార్జ్ సోరోస్ తమ పాత మిత్రుడని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇటీవలే చెప్పిన విషయాన్ని బీజేపీ గుర్తు చేసింది. पब्लिक डोमेन में आया है और उस रिपोर्ट में जो तथ्य है वो सबके सामने में बहुत साफ सबको दिखाई देता है कि उस रिपोर्ट से हमको क्या चीज़ देखने को मिला है और इससे क्या हम नतीजा निकाल सकते हैं. इसमें गंभीर आरोप है और रिपोर्ट जो आया है वो भी बहुत गंभीर रिपोर्ट है. हमारा देश का, जैसे मैंने कहा कि कोई, मैं अभी नाम नहीं लेना चाहता हूँ, कोई भी हो पार्टी, किसी का भी पार्टी हो, कोई भी नेता हो, जॉर्ज सोरोस फाउंडेशन से जुड़े हुए और उसके साथ में कई और ऐसे ताकतें हैं जो भारत के खिलाफ काम करते रहते हैं इन एशिया पैसिफिक. और इसके बारे में कहा जा रहा है कि दिस इज अ नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन एस्टैब्लिश्ड इन 1994 विद द मिशन टू प्रमोट डेमोक्रेसी इन एशिया पैसिफिक रीजन. अब इसमें 4 लोग सह अध्यक्ष हैं, 4 लोग सह अध्यक्ष हैं और उसमें एक श्रीमती सोनिया गांधी जी भी हैं. जो लोग हैं उसमें फिलीपींस की कैरेजोन एक्विनो है, जिनको जो फॉर्मर प्रेसिडेंट ऑफ फिलीपींस हैं, कियाम डेन जूंग है जो कि प्रेसिडेंट हैं नेशनल कांग्रेस ऑफ न्यू पॉलिटिक्स के, ऑस्कर सांचेज हैं जो फॉर्मर प्रेसिडेंट ऑफ कोस्टारिका हैं, और सोनिया गांधी जी इन द कैपेसिटी ऑफ चेयरपर्सन ऑफ द राजीव गांधी फाउंडेशन. ये आप देख सकते हैं. देखिए, बहुत सारे ऐसे तथ्य चुनाव के पहले भी प्रकाश में आए थे और चुनाव के बाद भी ऐसे तथ्य आ रहे हैं जिसमें विदेशी ताकत भारत की सरकार को और विशेष रूप से नरेंद्र मोदी और वर्तमान सरकार को अभ्यस्त करने का प्रयास करते हैं. चुनावी प्रक्रिया में बाधा उत्पन्न करना, पैसे का उपयोग करना, ये सभी तथ्य प्रकाश में आ रहे हैं और सदन ही सबसे अच्छा फोरम है जिस पर ये विमर्श हो सके. तो कांग्रेस क्यों घबरा रही है, कांग्रेस क्यों भाग रही है? क्या सचमुच कोई ऐसा लेन देन था? क्या सचमुच ऐसा कोई नेक्सस था? क्या सचमुच भारत के लोकतंत्र पर प्रहार करने का एक प्रयास था? कई सवाल के साथ कांग्रेस पार्टी आज घिरी है. विशेष करके राहुल गांधी को इन सवालों का उत्तर देना चाहिए. భారతదేశంలోని అంతర్గత రాజకీయాలలో వేలు పెట్టడం లేదని అమెరికా చెప్పినా బీజేపీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ OCCRPకి జార్జ్ సోరోస్ ఆర్థిక సహాయం చేస్తున్నారు. 2006లో స్థాపించిన ఈ సంస్థలో పరిశోధనాత్మక జర్నలిస్టులు ఉంటారు. వీరంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతూ ఉంటారు. ఇందులో భాగంగా నేరాలు, అవినీతిపై ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఇదే సంస్థ సోనియా, రాహుల్ తో కుమ్మక్కై దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, నరేంద్ర మోదీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. జార్జ్ సోరోస్ ఆయన అమెరికాలో బేసం ఉండి ఆయన ధనమంతా ప్రపంచంలో అక్కడ ఎక్కడ ఖర్చు పెడతా ఉంటాడు. అధికారంలో ఇష్టం లేని వాళ్ళని ఎలా అల్లరి చేయాలో చేయటం అది ఒక స్పెషాలిటీ అమెరికా నుంచి. మీడియాను వాడి పబ్లిష్ చేయటం, మీడియా సంస్థలకు డబ్బు ఇవ్వటం, అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అపోజిషన్ నాయకులు ఇంకో దేశంలో ఉన్న అపోజిషన్ నాయకులతో కొలాబరేట్ అవటం, ఇలాగలా ఎంత కొత్త కాదు. కానీ ఎంతవరకు ఉపయోగం? ఎప్పుడైతే ఇలాంటి సంబంధాలు బయటపడిపోయినాయో ఇంకా అది ఉపయోగం కాదు.
ఈవేళ ఏమొచ్చినా ఒక అక్కడి నుంచి మీడియా సంస్థలు పబ్లిష్ చేస్తూ ఉంటే ప్రజలకు నమ్మకం పోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి ఎక్స్పోజ్ అవుతాయో వాళ్ళ ఉపయోగం తగ్గిపోతుంది. జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ వ్యక్తులు కొంతవరకు ఇంపాక్ట్ తీసుకొస్తారు. చిన్న దేశాల్లో ఎక్కువ తీసుకొస్తారు. భారతదేశం కొంచెం పెద్ద దేశం కాబట్టి తట్టుకోగలరు. జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని కేర్ఫుల్గా వాచ్ చేయాలి. అదే వింటూ ఉంటాం, అమెరికా ఎలక్షన్లో కూడా రష్యా చైనా ఇంటర్ఫియర్ అవ్వారని, భారతదేశం ఎలక్షన్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు. ఇంటర్ఫియరెన్స్ అనేది కలవ చేసుకోవటం ఇతర దేశాల నుంచి ఖాయం. కానీ భారతదేశంలో మన జాగ్రత్తగా ఉండాలి, ఎక్స్పోజ్ చేయాలి. ఇక్కడ ఉన్న సిటిజన్స్ పబ్లిక్ చాలా అలర్ట్గా ఉండాలి. ఓసీసీఆర్పీ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు అదానీ ఇష్యూని హైలైట్ చేస్తోందని బీజేపీ భావిస్తోంది. ఓసీసీఆర్పీకి అమెరికా ప్రభుత్వం సోరోస్ ఫౌండేషన్ నుంచి భారీగా నిధులు వస్తున్నాయి. ఈ సంస్థ ఇప్పటి వరకు ఇజ్రాయెల్, రష్యా, స్వీడన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో అనేక ప్రధాన అవినీతి కేసులను బయటపెట్టింది. పనామా పత్రాలను విడుదల చేయడంలో ఓసీసీఆర్పీ ముఖ్య పాత్ర పోషించింది. అదానీ గ్రూప్ తన సొంత షేర్లను రహస్యంగా కొనుగోలు చేయడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ లో మిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టిందని ఒక పరిశోధనాత్మక కథనం వెలువరించింది సంస్థ. అదానీ కుటుంబం అవకతవకలకు పాల్పడుతోందని ఈ సంస్థ ఆరోపించింది. ఫారిన్ కంట్రీస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫండ్స్ తీసుకుంటున్నారన్నది బీజేపీ ఆరోపణ. అయితే కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం బీజేపీ ఆరోపణల్ని డార్క్ ఫాంటసీలుగా అభివర్ణించారు. డార్క్ వెబ్ తో బీజేపీకే సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తాము దేశభక్తులమని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ వ్యతిరేక శక్తుల్ని సమర్థించే ప్రశ్నే తలెత్తదని కార్తీ చిదంబరం చెప్పారు. మిగతా కాంగ్రెస్ ఎంపీలు సైతం బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. I find this is utterly ridiculous. Is to provide a forum for serious discussion of the people's issues and people's problems. And the government should understand that it is in their interest to let the opposition have its say. And then they can respond as appropriate. That's what Parliament's for. It's a deliberative forum. Allowing a situation to exist in which opposition wants to raise issues, they're not allowed to raise it. Government wants to then raise issues deliberately to provoke the opposition to this topic. This kind of thing is utterly reprehensible. And I honestly believe that we are doing our parliamentary democracy, indeed our democracy itself, a major disservice. ये लग रहा था कि अडानी जी का संदेश आ गया, हाउस नहीं चलने देना है, जिससे अडानी और इस सरकार का भ्रष्टाचार उजागर न हो सके। दोनों जो मिलकर देश को लूट रहे हैं वो न होने पाए, तो 0 आवर डिस्टर्ब किया सत्ता पक्ष ने। मैं अपने साक्ष में राज्यसभा की प्रोसीडिंग रखता हूं जिसमें एक तरफा डिस्टर्बेंस किया गया। वही पैरवी मंत्री जी कर देते, आके वही पैरवी प्रधानमंत्री जी कर देते तो मामला खत्म हो जाता। हम पर आरोप लगता है कि हम सदन नहीं चलने दे रहे, और आज क्या हो रहा है? खुलेआम केवल मोदी जी और अडानी जी और जिस प्रकार से उनके पूरे इस खेल में అయితే అదాని అవినీతి భాగోతాన్ని వెనక్కి నెట్టేందుకే బీజేపీ సోరోస్ అంశాన్ని తెరపైకి తెచ్చిందంటున్నారు విశ్లేషకులు. ఈ దెబ్బతో కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టినట్లయింది. అసలు విషయం అదానిపై మాత్రం బీజేపీ సమాధానం చెప్పడం లేదు.